మన మధ్యకి బేతేలు గృహవాసులు, బేతేలు గృహము దేవుడు ఏర్పాటు చేసుకున్నది, దైవజనుడు కోరుకున్నటువంటి గృహమైనది. శిల్వరాజయ్య గారు మన యొక్క ఆత్మీయ తల్లి గారు. అలాగే శిల్వరాజయ్య గారి యొక్క సహోదరులు పాల్ మనోహర్ గారు, మరి వారికి కూడా 2 బిడ్డలు, టింపు, విన్ను. ఆ తర్వాత లలిత మార్గెట్ అమ్మగారు. ఆ కుటుంబ సభ్యులు కనుక ఈ రోజున మన ప్రెసిడెంట్ అయ్య గారి యొక్క సహోదరి కనుక పాల్ మనోహర్ గారు, శిల్వరాజయ్య గారి యొక్క సహోదరుని యొక్క కుమార్తె మన మధ్యలో ఉన్నారు కనుక వారు మన మధ్యలో ఉన్న సంతోషము మనందరికీ ఆదరణ కలుగునట్లుగా అమ్మగారితో ఉన్నటువంటి అనుభవాలు పంచుగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ మరణార్థ. మేము చిన్నప్పుడు పెద్దమ్మతో మాకు ఉండే మెమరీస్ చాలా ప్రెషియస్, చాలా వాల్యుబుల్ అండ్ ప్రెషియస్, అండ్ ఆల్సో వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ మై పెద్దమ్మ. I'd like to share few of them with you today. మీ అందరితో కొన్ని మెమరీస్ పెద్దమ్మతో గడిపిన షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము చిన్నప్పుడు పెద్దమ్మ మా ప్రకారము నాకు, మా 2 అక్కలకి, అన్నకి, మా నలుగురికి కూడా ఆవిడ సూపర్ మ్యాన్. ఎలాగో ఆవిడ మాకు సూపర్ ఉమెన్ అన్నమాట. సూపర్ ఉమెన్ అంటే మల్టీ టాస్కింగ్, ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ, కాకాని మేనేజ్ చేసుకుంటూ, ఎంత పనున్నా కూడా అన్నీ చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అదే విధంగా మేము ఎప్పుడెప్పుడు కాకా నుంచి ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము పెద్దమ్మ కోసం. ఎందుకంటే పెద్దమ్మ రాగానే మేము పెద్దమ్మ దగ్గర సాక్ష్యాలు వినడానికి, చిన్నప్పుడు ఇంకా మేమందరూ ఆవిడ ఎంత టయర్డ్గా ఇంటికి వచ్చినా కూడా మేమందరు చుట్టూ కూర్చొని ఆవిడ చెప్పిన సాక్ష్యాలన్నీ వింటూ కూర్చునేవాళ్ళం. ఎన్ని గంటలైనా ఏ రకంగా ఆ టయర్డ్నెస్ కానీ, విసుగు కానీ ఏది చూపించకుండా చక్కగా మాతో అంతే సంతోషంగా గడిపేవాళ్ళు పెద్దమ్మ టైం. ఎట్ ద సేమ్ టైం మాకు ఈ జనరేషన్, మా జనరేషన్ వాళ్ళకి పెద్దమ్మ దగ్గర మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా పేషెన్స్. పెద్దమ్మకి చాలా పేషెన్స్. ఎంత పనున్నా, ఎన్ని రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చాలా పేషెంట్గా డీల్ చేసేవాళ్ళు, చాలా టాలరెంట్గా డీల్ చేసేవాళ్ళు. ఏ రకమైన కోపం కూడా వచ్చేది కాదు పెద్దమ్మకి అస్సలు. అంత పేషెన్స్ ఉండేది పెద్దమ్మకి. అండ్ అట్ ద సేమ్ టైం పెద్దమ్మకుండే ఒక అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆపత్తులు వచ్చినా కూడా ఒక్క సెకండ్ కూడా పెద్దమ్మకి ఆ ఫెయిత్, డివైన్ ఫెయిత్ అనేది కొంచెం కూడా షేక్ అవ్వలేదు. దట్ ఈస్ హర్ ఫెయిత్ ఇన్ గాడ్. This is what we actually learned from her all these years, and once again I'd like to thank you all. అమ్మ యొక్క అనుభవాలు దగ్గర నుంచి చూసినటువంటి కుటుంబ సభ్యులు, మరి చిన్నపిల్లలుగా మన ప్రెసిడెంట్ అయ్య గారు, అలాగే హనీల పాప, వీళ్ళందరూ కలిసి
అమ్మగారితో పాటు దేవుని యొక్క విషయాలన్నీ కూడా నేర్చుకొని దేవుడు వారందరినీ బేతేలు గృహం యొక్క ఆశీర్వాదం ద్వారా ఉన్నత స్థితిలో ఉండి ఈ రోజున వారి అనుభవాలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవుడు వారందరినీ దీవించి వర్ధల చేయను గాక. ఆమేన్. అలాగే మన మధ్యలో ఈ రోజున ప్రముఖులైన వారందరూ మనతో అమ్మగారి గురించిన విషయాలన్నీ కూడా మనతో మాట్లాడినవి ఉన్నారు. మన యొక్క అడ్వకేట్ గారు, లాయర్ గారు సురేష్ గారు, వారు మన మధ్యలో ఉండుట సంతోషం. వారు కూడా అమ్మగారితో ఉన్నటువంటి అనుభవాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భక్తులైన వారందరికీ, మన ప్రెసిడెంట్ గారికి, మన చిన్నమ్మ గారికి, ఈ యొక్క ఆదరణ కూటమి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక మరణాతలు. మరి ఈరోజు మనకిష్టమైన కార్యక్రమం ఎందుకనంటే, మరి మన పెద్దమ్మ గారు చనిపోతే మన గృహములో, మన కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయినంత బాధ మనందరం కూడా చాలా బాధపడ్డాం. మరి ఈరోజు ఆదరణ కూటమి కనుక ఈ కొద్ది మాటలు, ఇప్పటి వరకు అభిషిక్తులైన వారందరూ మాట్లాడారు పెద్దలు. మరి కొద్దిగా నాకు బేతేలు గృహముతో ఉన్నటువంటి మరి అనుబంధము కానివ్వండి, సంబంధము కానివ్వండి, కొద్ది మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను.